ప్రెగ్నెన్సీ వాళ్ళు చలికాలంలో కొన్ని కంప్లైంట్స్తో ఓపిక ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాంటి కంప్లైంట్స్ ఏంటి, అలాంటి కంప్లైంట్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. నేను మీ డాక్టర్ గంపల శిరీష. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, చలికాలంలో కొన్ని కంప్లైంట్స్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో అవేంటి, ఓపిక ఎక్కువగా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏం కంప్లైంట్స్ చెప్తున్నారు అంటే, యాజ్ సచ్ రొటీన్గా చెకప్స్కి రావడం కాకుండా కంప్లైంట్స్ ఏముంటున్నాయి అనే విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ చాలామందికి ఉంటున్నది ఏంటి అంటే, యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలామందికి ఉంటున్నాయి. యాక్చువల్గా వింటర్లో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి అంటే, వాటర్ సరిగ్గా తీసుకోక యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా మీరు వాటర్ సరిగ్గా తీసుకోకపోతే మెయిన్గా డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల బేబీకి బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే నెలలు నిండకుండా నొప్పి వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే, వాటర్ తక్కువగా తీసుకోవటం వల్ల కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్య కూడా పెరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ వాళ్ళు మెయిన్గా వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఒకటేంటి అంటే, కూల్ వాటర్ అవాయిడ్ చేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉంటే ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకొకటి, కాఫ్ కోల్డ్ అనేది ఎక్కువగా వస్తున్నాయి కంప్లైంట్స్. కాఫ్ కోల్డ్ అంటే మనం జనరల్గా ఏంటి, మనం చలికాలంలో చల్లటి వెదర్ ఎక్స్పోజ్ అవటం వల్ల వస్తాయి. సో చల్లటి వెదర్ ఎక్స్పోజ్ అవ్వకుండా మెయిన్గా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవటము, కంఫర్టబుల్గా ఉండే వింటర్ క్లాతింగ్ వేసుకోవటము, మనం బాడీని వెచ్చగా ఉంచుకోవటము, అండ్ ఇమ్యూనిటీని పెంచే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటము చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గుతాయి. ఇంకొకటి ఏంటి అంటే, కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు చాలామంది మెడిసిన్స్ వాడకూడదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కాఫ్ కోల్డ్ వల్ల ఫీవర్స్ రావటం కానీ, ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోతే మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కాఫ్ కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు హోమ్ రెమెడీస్ పాటించడంతో పాటు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో మెడిసిన్స్ వాడితే మీ ప్రాబ్లం అనేది త్వరగా తగ్గుతుంది. ఇంకొకటి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, చాలామంది ఈ వాతావరణం చల్లగా ఉంది అని చెప్పి బాగా స్పైసీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, టీ కాఫీస్ ఎక్కువగా తాగటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే మీకు స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తే, మీకు ప్రెగ్నెన్సీలో డైజెషన్ తగ్గుతుంది కాబట్టి చాలా లిమిటెడ్గా తీసుకోండి. అండ్ జంక్ ఫుడ్స్ కానీ, ప్యాకెడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ టోటల్గా అవాయిడ్ చేయండి. టీ కాఫీస్ చాలా లిమిట్గా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో హెవీగా తీసుకుంటే బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టీ కాఫీలు చాలా లిమిటెడ్గా తీసుకోండి. ఇంకొకటి, చాలామంది ఏం చెప్తున్నారంటే, మార్నింగ్ చల్లగా ఉంటుంది కాబట్టి లేట్గా లేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. యూజువల్గా మనము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వలన ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో నీరసంగా, ఫిటిగ్, అలసట ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకండి. అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ అయితే ప్రెగ్నెన్సీలో కానీ వింటర్లో మెయిన్గా అస్సలు చేయట్లేదు చాలామంది. మీకు చల్లదనం ప్రాబ్లం అయితే ఇంట్లోనే సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకండి. అంతే తప్ప ఈ చిన్నవి మిస్ చేసి మీరు కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. అండ్ మెయిన్గా బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో మనకి స్కిన్ ర్యాషెస్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి. అదే చలికాలంలో స్కిన్ డ్రై అవ్వటం వల్ల ఇంకొంచెం ర్యాషెస్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రెగ్నెన్సీలో స్కిన్కి మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇంకా న్యాచురల్గా ఉండే మాయిశ్చరైజర్స్, ఎలోవెరా, కోకో బటరు, హైలూరానిక్ యాసిడ్, నియాసినమైడ్ ఇలా కాంబినేషన్స్ ఉన్న మాయిశ్చరైజర్, సేఫ్ మాయిశ్చరైజర్స్ ఎంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, హ్యాపీగా మీరు ఇంట్లో దొరికే కొబ్బరి నూనె స్నానానికి ముందు అప్లై చేసుకుంటూ ఉంటే కూడా స్కిన్ తేమగా ఉంటుంది. మీకు స్కిన్ ర్యాషెస్, ఇచ్చింగ్ రాకుండా ఉంటుంది. ఇంకొకటి, వింటర్లో డెలివరీ అయ్యే వాళ్ళు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, బేబీస్ అప్పటి వరకు తల్లి కడుపులో వెచ్చగా ఉంటారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఒకటేసారి చల్లటి వాతావరణం తట్టుకోలేరు. సో బేబీస్ని వీలైనంత వరకు ఫేస్ వరకు కవర్ చేయకుండా వాళ్ళకి గాలి ఆడేటట్టు చూసుకొని మిగిలిన భాగం మొత్తం ప్రాపర్గా కవర్ చేసి పిల్లల్ని వెచ్చగా ఉంచేటట్టు చూసుకోండి. తల్లికి దగ్గరగా పడుకోబెట్టుకుంటే పిల్లలు వెచ్చగా ఉంటారు. సో వింటర్లో మెయిన్గా
ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏంటి అంటే వాటర్ ప్రాపర్గా తీసుకోండి, హెల్తీ ఫుడ్స్ తీసుకోండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, టీ కాఫీస్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, కంఫర్టబుల్ క్లాతింగ్ వేసుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ చేయకండి, ఖచ్చితంగా స్కిన్ కేర్ పాటించండి, మాయిశ్చరైజర్స్ వాడండి. ఓకేనా? థ్యాంక్ యూ.